అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి సడన్గా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్, కాకపోతే బయటకు వచ్చిన తర్వాత చాలా తిట్టుకునే ప్లేస్ కూడా. ఆల్రెడీ మీకు ఆ ప్లేస్ తెలిసే ఉండాలి. ఈ వీడియోలో ఫుల్గా మా రేయాన్స్ చేసి అల్లరి చూడండి. ఆల్రెడీ మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామో. డిమార్ట్కి వచ్చాం. ఈ ప్లేస్లో పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా అల్లరి చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ రేయాన్స్ మరీను. ఏది చూసినా కొనేయండి అంటాడు. అప్పుడు మాకు టాస్క్ ఇది. చూడండి మీరు కూడా. నాకు తెలిసినంత వరకు డిమార్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరు సమ్ లిమిట్లో ఇవే మాత్రమే తీసుకోవాలి అని వస్తారనుకుంటా. వచ్చిన తర్వాత మాత్రం మనకి అవసరం అవుతాయేమో అని ముందు జాగ్రత్తగా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. మేము అలాంటి అయిపోయానండి. ఇక్కడ మా రేయాన్షు చాలా అల్లరి చేశాడు. ముందుగా నేను క్లిప్స్ యాడ్ చేశాను, మీరు చూడండి. నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను. అసలు ఎంత పెద్దవాళ్ళ చేశాడంటే పనులు, మీరే చూడండి. సరదాగా రేయాన్స్ని ఏడిపించాలనిపించింది, అందుకే అది ఎక్కించి కూర్చోబెట్టుకొని ఏడిపించేసాను. ఇక్కడ పని చేస్తావా? నువ్వు చేస్తావా?
చెప్పు ఎక్కడ మాము పద్మాలు బండి అమ్మేది ఆటలు ఆడి ఆడి బాగా అలసిపోయిన వాళ్ళు కూర్చుంటారు చూడండి, అలా కూర్చున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు మీకు అర్థం కాలేదు కదా. వాళ్ళ మమ్మీ వాళ్ళు లిఫ్ట్లో వెళ్దాం రా అంటే, రాను నేను మెట్ల మీద వస్తాను, మీరు కూడా నాతో పాటు మెట్ల మీద రండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో నేను తీసుకెళ్తాను రా అంటే ఇంక నాతో పాటు వచ్చాడు అనమాట. నాన్ను బాగా ఆడుకుంటాడు. సో ఆ విధంగా నాకు ఆ రోజున స్టెప్స్ ఎక్కడానికి మామూలుగా మనం నార్మల్గా ఒక 2 minutesలో ఎక్కేస్తాం, కానీ తనతో రావడం వల్ల నాకు 20 minutes టైం పట్టింది. ఆ స్టెప్స్ మీదే ఉన్నాం మేమిద్దరం. ఎందుకంటే మధ్యలో వాళ్ళ మమ్మీ వాళ్ళేమో 2nd floorకి వెళ్ళిపోయారు, మేమేమో 1st floorలో ఆగిపోయాం. అక్కడి నుంచి అక్కడ తనకి ఇష్టమైనవి ఒకటి కనిపించాయి, వీడియోలో చూపిస్తాను. ఇంకా వాటిని చూసి వెళ్దామంటే కూడా రాలేదు, ఎలాగోలా తీసుకొచ్చాను అనమాట లాస్ట్కి. మీ అందరికీ ఆల్రెడీ అది తెలిసే ఉండాలి, తనకి స్పెట్స్ అంటే చాలా ఇష్టం అని. సో అవి తీసుకోవడానికి మేము అక్కడ 20 minutes ఆగిపోయామన్నమాట. అవి కావాలా? దా అమ్మ పైకి వెళ్దాం దా పైన. ఇంకేం కావాలి నీకు? అదా తీసుకో. చాలు ఇంకా. చాలు ఇంకా రా. నేను రా వెళ్ళిపోదాం అన్నానని చెప్పేసి అక్కడికి వెళ్ళి దాక్కొని ఆడుతున్నాడు. ఆడుతున్నట్టు యాడ్ చేసి నేను వదిలేస్తానని, అయినా సరే నేను తీసుకెళ్ళిపోయాను. ఫైనల్లీ రేయాన్షిని 2nd floorకి నేను తీసుకొచ్చాను. తీసుకురావడానికి ఒక బొమ్మని రీజన్గా ఇచ్చాను అనమాట తనకి. ఆ బొమ్మ ఏంటో మీకు అర్థమై ఉంటుంది, తన చేతిలో ఉంటుంది. అది బొమ్మ అయితే కాదు, కానీ తన గన్ అనుకొని తను అది కావాలని ఏడిస్తే అది చేతిలో ఇచ్చి నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. అది ఎలక్ట్రిక్ గమ్ గన్ అంటారు కదా, అది. సో దాన్ని ఓపెన్ చేసేదాకా తిన్న ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అంటే ఈ క్లిప్స్ నేను తీయలేదు, ఏడ్చిన క్లిప్స్. అది బిల్ వేయించాలి అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయాలి, దాంతో ఆడాలి అని అనుకున్నాడు. అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, చెక్ చేసుకుంటున్నాడు ఈ బొమ్మ ఎక్కడైనా కనిపిస్తుందా ఎలాంటిది అని. సో అన్ని బొమ్మలు ఉన్నా సరే తనకి గన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏంటో. పిల్లల్ని బయటకి తీసుకెళ్తే చాలా కష్టం కదా ఇలా ఉంటే. అమ్మో, రేయాన్షి అయితే చూసింది ప్రతిదీ కావాలి, తను కోరుకున్నాడంటే అది కావాలనే కూర్చుంటాడు, లేదంటే ఏడ్చైనా తీసుకుంటాడు అనమాట. అలాంటి టైప్లో మీ పిల్లలు కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అక్క తనకి ఏజ్కి పెద్దవే చూస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళని అప్పటి వరకు చూడలేదు, అప్పుడు సడన్గా చూసి పరిగెట్టాడు అనమాట. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఆ పిల్ల బాల్ వేస్తే ఆ పిల్ల కోసం తను బాల్ తీసుకురావడానికి కష్టపడి వెళ్ళాడు. వచ్చేటప్పటికి ఆ పిల్ల వెళ్ళిపోయిందని ఒక కోపమో మరేమో తెలియదు, కానీ బాల్ ఇసిరి కొట్టాడు అనమాట. చిన్న వయసులో పిల్ల బాల్ తీసుకురమ్మన్నట్టు దానికోసం పరిగెట్టాడు. నాకు వాళ్ళు ఆశ్చర్యంగా అనిపించింది. వచ్చేటప్పుడు పాప ఆ పిల్ల వెళ్ళిపోయింది.
ఎవరో కానీ ఇంకా గన్నుని మాత్రం అసలు వదిలిపెట్టట్లేదు. ఎక్కడికి సరే, వెళ్ళి ఇటు సైడ్ పెట్టేస్తా. దాన్ని తీసుకుందామని ట్రై చేసినా ఇవ్వలేదు. చూడండి అక్కడ కూడా చేతిలో గన్ పట్టుకొని ఆడుతున్నాడు. అది ఎక్కడైనా పెడితే మర్చిపోతాడేమో అని. అది నిజమైన గన్ను మనకి యూజ్ ఉంటుంది అంటే తీసుకునే వాళ్ళమే, కానీ అది చిన్నపిల్లలు యూజ్ చేసేది కాదు అని చెప్పేసి మేము చాలాసేపు దాన్ని తీసేసామన్నమాట. అయినా సరే పిల్లలు ఒకసారి ఏదన్నా పట్టుకుంటే వదిలిపెట్టట్లేదు. ఫైనల్గా డీమార్ట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది ఒక క్లిప్ తీసాను, యాడ్ చేశాను అనమాట. ఈ ప్లేస్లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే బాగుంటాయి. ఇవేవో కొంచెం బాగున్నాయి అని చెప్పేసి నేను లాస్ట్ టైం తీసుకున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి తీసాను. ఇవి వచ్చేసరికి మనం జ్యువెలరీని యాక్సెసరీస్ని అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా. సో ఈ బాక్స్లో పెట్టుకుంటే ఆర్గనైజ్ చేసినట్టు ఉంటుంది. అది కూడా బాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, సో అందుకని మీకు చూపిస్తున్నాను. ఫైనల్గా ఒకటి ఏదో బొమ్మ కొని చేతిలో ఇస్తే దాన్ని తీసుకొని కిందకి వెళ్తున్నాడు అనమాట. లేకపోతే అప్పటికి కూడా అది వదలడు. మా దురదృష్టం ఏంటంటే కిందకి వెళ్ళే దారిలోనే మళ్ళీ ఆ గన్న కనిపించింది. మళ్ళీ అది కావాలని చెప్పేసి అక్కడికే వెళ్ళాడు. మర్చిపోయాలి అనుకున్నాను కానీ మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత అదే కావాలని పట్టుకుని కూర్చున్నాడు. ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది. మధ్యలో నేను ఎందుకు క్లిప్స్ యాడ్ చేయలేదు అంటే తను యాడ్ చేస్తూ ఉన్నాడు అనమాట డీమార్ట్లో, అందుకని యాడ్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ అందర్